Hey guys, welcome to my channel Explore with Sitara. ఈ రోజు మనం అనంతగిరి హిల్స్ కి వచ్చేసాము. ఇది మన హైదరాబాద్ కి జస్ట్ 200 కిలోమీటర్స్ దూరంలో ఉంది అన్నమాట. మీకు గనుక ఓన్ వెహికల్ ఉంటే మనం ఓన్ వెహికల్ లో వెళ్ళిపోవచ్చు. లేదంటే మనకి వికారాబాద్ వరకు బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ చాలా ఉంటాయి. అండ్ ట్రైన్స్ అయితే మనకి సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి ఇలా చాలా స్టేషన్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 1 hour జర్నీలో మనం ట్రైన్లో వచ్చేయచ్చు వికారాబాద్కి. అండ్ అక్కడ నుంచి మనకి చాలా ఆటోస్ దొరుకుతాయి అన్నమాట. అక్కడ నుంచి ఒక 10 to 15 minutes టైం మాత్రమే పడుతుంది. మేమైతే మూన్లైన్ క్యాంపింగ్ దగ్గర తీసుకున్నాము టెంట్స్ అవన్నీ. సో పర్ డే వచ్చేసి 1280 రూపీస్ ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట. సో ఫుడ్ ఇన్ ద సెన్స్ స్నాక్స్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ మీకు 3 ఇంక్లూడెడ్ ఉంటాయి. సో మేము ఫస్ట్ అయితే క్యాంప్ సైట్కి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా టెంట్స్ అవన్నీ. ఫస్ట్ మనం వెళ్ళిన వెంటనే మనకి టెంట్స్ అనేవి అలొకేట్ చేస్తారనమాట. సో మనం లగేజ్ అంతా అక్కడ పెట్టుకొని కొంచెం సెటిల్ అయిన తర్వాత మీరు కనుక గ్రూప్తో వెళ్ళి ఓన్లీ మీ గ్రూప్తోనే ఉండాలి అనుకుంటే మీరు సపరేట్గా వెళ్ళి మనకి చాలా గేమ్స్ ఉంటాయి. లైక్ క్యారమ్స్ కానీ, ఇంకా టేబుల్ టెన్నిస్, ఇంకా క్రికెట్, ఇలా చాలా గేమ్స్ ఆడుకోవచ్చు. లేదంటే మీరు అక్కడ మిగతా వచ్చిన గ్రూప్తో మీరు గేమ్స్ ఆడుకోవాలి అనుకుంటే వాళ్ళే కొన్ని గేమ్స్ అనేవి ఫన్నీ గేమ్స్ ఉంటాయన్నమాట. సో అవి కండక్ట్ చేస్తారు, మీరు అవి కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. చక్కగా అందరితో మీరు కలిసి మంచిగా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. మేమైతే అందరితో కలిసి గేమ్స్ ఆడేసాము. గేమ్స్ తర్వాత మనకి డిన్నర్ ఉంటుంది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్ అనేది వాళ్ళు పెడతారు. క్యాంప్ ఫైర్ పెట్టి అండ్ డీజే ఉంటుంది. అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ అయితే ఎవరు డ్యాన్స్ వేయడానికి ముందుకైతే రాలేదు, బట్ తర్వాత అందరూ లైక్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా బాగా డ్యాన్స్ వేశారు. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ కపుల్ అయితే ఆ రోజే వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అందరూ వాళ్ళ యానివర్సరీ వాళ్ళకి కేక్ కట్ చేయించి అండ్ అందరూ డ్యాన్స్ అయితే వేసి అలసిపోయారు కదా. అలసిపోయిన తర్వాత టెంట్స్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. అండ్ మనకి ఇవే కాకుండా ఇక్కడ ఫోటో బూత్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ ట్రీ దగ్గర కానీ, ఉయ్యాల దగ్గర, ఇక్కడ అన్ని దగ్గర మనం ఫొటోస్ మంచిగా దిగొచ్చు. ఇవన్నీ ఫోటో స్పాట్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:30కి వాళ్ళు వేకప్ కాల్ ఉంటుంది. సో 5:30కి లేచి మనం మళ్ళీ అనంతగిరి హిల్స్ ఫుట్ హిల్స్ దగ్గరికి మనం స్టార్ట్ అవుతాము. ఇక్కడ అయితే చూసారు కదా ఎంత ఫాగ్ ఉందో. సో మీరైతే నేను ఖచ్చితంగా ఒకటైతే సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా మీరు వింటర్ టైంలోనే విజిట్ చేయండి. సమ్మర్లో కానీ రైనీ సీజన్లో వద్దు. రైనీ సీజన్లో వర్షాలు పడతాయి కదా. సో అక్కడ టెంట్స్ అవన్నీ మీకు తెలిసిందే కదా, మొత్తం వాటర్ అయిపోతాయి. అండ్ సమ్మర్ అంటారా, సమ్మర్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. సో ఈ 2 times కాకుండా మీరు వింటర్స్లో విజిట్ కనుక చేస్తే మీకు చక్కగా ఫాగ్ అది ఉంటుంది అండ్ మీకు మంచి సీనరీ కూడా ఉంటుంది. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చాలా చిన్న ట్రెక్ అండి, ఒక 1.5 kilometers మాత్రమే ఉంటుంది ట్రెక్. సో పైన మనం వాచ్ టవర్కి వెళ్తాము. సో ఇదైతే మీకు గైడ్ కూడా అవసరం లేదు, చాలామంది వెళ్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు ఏ సీజన్లో వెళ్ళినా చాలామంది వెళ్తుంటారు అనమాట. సో మీరు వాళ్ళందరితో పాటు వెళ్ళిపోవచ్చు. మేమైతే ట్రెక్ని ఒక 15 to 20 minutesలో మాకు ఫినిష్ అయిపోయింది. సో మేము ఫైనల్గా వాచ్ టవర్కి చేరుకున్నాం అనమాట. సో వాచ్ టవర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు పైనుంచి వ్యూస్ కూడా చూసారు కదా. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక థిక్ బ్లాంకెట్ అండ్ స్వెటర్స్ అయితే పక్కా తీసుకెళ్ళండి, ఎందుకంటే వింటర్ సీజన్ అండ్ అందులోనూ టెంట్ స్టే కాబట్టి మీకు ఖచ్చితంగా చాలా చలి వేస్తుంది. నాకైతే 2 sweaters వేసుకున్న చాలా చలి వేసింది. సో అందుకని ఇవైతే ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఇది అండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.